హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో త్రిజడ ఎవరని తెలుసుకుంటాం. త్రిజడ లంకారాజు రావణుడి తమ్ముడు విభీషణుడు కుమార్తె. రాక్షస వంశానికి చెందిన అప్పటికి తన తండ్రిలాగే ఆమెకు మంచి గుణాలు ఉన్నాయి. రావణుడు సీతను అపహరించి అశోకవనంలో ఉంచినప్పుడు ఆమెను కాపలా కోసం అనేక రాక్షసులను నియమించినారు. వారిలో ఈ త్రిజడ కూడా ఒక్కరు. కాపలాదారిగా ఉన్నప్పటికీ త్రిజడ ఎప్పుడూ సీతకు మంచి ఉపాయం చేస్తూ ఉండేది. ఆమె సాన్నిధ్యం సీతకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. త్రిజడకు ఒక ప్రత్యేక లక్షణం ఉండేది. ఆమెకు కలలో కనిపించే విషయాలన్నీ నిజమవుతాయి. ఆమె కలలో ఐరావతం మీద రాముడు లక్ష్మణుడు వచ్చి సీతని తీసుకుని వెళ్తున్నట్టు కల వచ్చింది. ఇది విని సీత చాలా సంతోషించింది. సీత త్రిజడాని మళ్ళీ నిద్రపోమని చెప్పింది. మరోలా కలలో రాముడు సముద్రంపై వంతెన కట్టి వచ్చి సీతని రక్షించి ఆగాయ మార్గంలో తీసుకుని వెళ్ళినట్టు కలలు వచ్చింది అని చెప్పింది. ఆ తర్వాత ఇదంతా నిజమయ్యింది. రాముడు సముద్రంపై వంతెన కట్టి లంకకు వచ్చి సీతని రక్షించి పుష్పక విమానంలో తీసుకువెళ్లారు. యుద్ధ సమయంలో రావణుడు అశోకవనానికి రోజు వచ్చి రాముడు సేన గురించి చెడు వార్తలు చెప్పి సీతను భయపెట్టేవాడు. ఒకరోజు రాముడు లక్ష్మణుడు చనిపోయారని కూడా చెప్పాడు. ఇది వినిన సీత ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు త్రిజడ ఆమెను ఆపి యుద్ధభూమికి వెళ్ళి నిజం తెలుసుకుని తిరిగి వచ్చి లక్ష్మణుడు సంజీవిని ద్వారా బతిగాడని రాముడు సురక్షితంగా ఉండారని చెప్పింది. త్రిజడ ఇది చెప్పి సీతని కాపాడింది. ఈ విధంగా సీతకు సహాయం చేసిన దాని వల్ల మన ఈసీజీ కార్డ్స్లో త్రిజడకు పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా త్రిజడ గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.